బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ విచారణ వేళ మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. కావాలని ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సంబంధం లేకున్నా హరీష్ రావు కేటీఆర్లకు నోటీసులు ఇచ్చారన్నారు. సీట్కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసింది. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఈ సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు, ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు, ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టుకు ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించారు. ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించానని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా?
దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఫోన్ షాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ విచారించింది. కేటీఆర్ను 7 గంటలకు పైగా సిట్ విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ షాపింగ్ పేరుతో కాలక్షేపం, కథాచిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించానని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించానని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండేళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7:30 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే, నేను వారిని సూటిగా అడిగాను, గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు, మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద SIT ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకీ బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు వార్తలను లీక్ చేస్తోందన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడుపుతోందన్నారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయటపెట్టాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. లీకులు, ఫేక్ల డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చర్మగీతం పాడతారన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణాన్ని మేం బయట పెట్టామన్నారు. సింగరేణి సిరిల గనిని సింగరేణి సృజన్ గనిగా రేవంత్ మార్చేశారన్నారు.
లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక ఐనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. విచారణ పేరుతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోనియా రాహుల్ కు నోటీసులు ఇస్తే వేధిస్తున్నారని గగ్గోలు పెట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను వేధించడం లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అంటూ ఎద్దేవా చేశారు. ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులో లేదని చెప్తున్నా మీరు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా? మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు అనేది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, మీరు చెప్పిన 420 హామీలు అమలయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని, వాటి ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని, ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అందాలన్నారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే
ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని, వాటి ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని, ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అందాలన్నారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ఈ ఏడాదిలో సీజన్ ప్రారంభమయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ను నింపడమే లక్ష్యంగా త్వరితగతిన పనులు సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో టన్నెల్ 2లో 745 మీటర్లు బెంచింగ్, 705 మీటర్లు లైనింగ్ మాత్రమే చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. వెలిగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3,664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3,664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు వేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6,579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళ పనులు చేయాలా, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేడని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ నాయకత్వంపై వాళ్ళ నాయకులకే నమ్మకం లేదన్నారు. నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ పడరాని పాటలు పడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్ అంధకారంలా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, క్రెడిట్ చోరీకి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి, లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా వాళ్ళంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే క్రెడిట్ అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చిందే 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నా క్రెడిట్, దాన్ని ఇప్పుడు క్రెడిట్ చేసుకున్నాడు. ఏం చేశాడు? ఆ భూముల రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.
కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేని చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారని తెలిపారు. ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోవాలి. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా తక్కువ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని, ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు, అక్షాంశాలు, ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్ళీ కొత్త పుస్తకం ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు? ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు. క్యూఆర్ కోడ్ లో ఇంకొక అంశం కలిపారు. మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా. ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే. ఏపీ హోంమంత్రి అనితపై టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే అనుమతి ఇవ్వకపోవడం అవమానకరమన్నారు. గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం తమ వినతులను కూడా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడ నుంచి నీకు 20 సార్లు లెటర్ రాసిన. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూయింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. నో వర్డ్ అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ ఎ ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 209 టార్గెట్ను కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే రఫ్ఫాడించడంతో గెలుపు సునాయాసం అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, జకాబ్ డఫీ, సోధి తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు సమిష్టిగా రాణించి భారీ స్కోర్ సాధించారు. 468 రోజుల తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ టీ20లో హాఫ్ సెంచరీ సాధించారు.